ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలని, వారి యొక్క వంట సామాగ్రిని, వారు చేస్తున్నటువంటి వంట విధానాన్ని సంబంధిత వ్యక్తులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరిస్తున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఎంకేపల్లిలోని అక్షయ పాత్ర సంస్థ భూమి పూజ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. గ్రీన్ ఫీల్డ్ కిచెన్ కి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. గ్రీన్ ఫీల్డ్ కిచెన్ ఏ రకంగా పనిచేస్తుంది అనేది ముఖ్యమంత్రికి సవివరంగా వివరిస్తున్నారు. నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొననున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇండస్ట్రియల్ కారిడార్, ఎడ్యుకేషన్ హబ్ ను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. ప్రస్తుతానికైతే గ్రీన్ ఫీల్డ్ కిచెన్ నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకి, ముఖ్యంగా చిన్నారులకి వడ్డించేటువంటి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కిచెన్ ని ఆయన చూస్తున్నారు. అక్షయ పాత్ర సంస్థ వాళ్ళు ఏ రకంగా నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నారు, శుచి శుభ్రత ఏ రకంగా ఉంది అనే అన్ని కూడా ముఖ్యమంత్రికి అక్షయ పాత్ర సభ్యులు వివరిస్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఎంకేపల్లిలో అక్షయ పాత్ర సంస్థకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం చిన్నారులకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా మధ్యాహ్నం వారికి వడ్డించేటువంటి ఆహార పదార్థాలను వండేటువంటి ప్రదేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. అక్కడ ఎటువంటి నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నారు, ఏ విధమైనటువంటి వంట సామాగ్రిని మెయింటైన్ చేస్తున్నారు, అలాగే కుకింగ్ చేసేటప్పుడు అంటే వంట వండేటప్పుడు ఏ రకమైనటువంటి పరికరాలని ఎంత నాణ్యతా ప్రమాణాలతో శుచి శుభ్రంగా వినియోగిస్తున్నారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రికి వారు చేస్తున్నటువంటి సేవని, అలాగే వారు పాటిస్తున్నటువంటి శుభ్రతని, అలాగే క్లీన్నెస్ ని, నీట్నెస్ ని, అలాగే ప్రతి ఒక్క నాణ్యతా ప్రమాణాన్ని కూడా ముఖ్యమంత్రికి సవివరంగా వివరిస్తున్నటువంటి దృశ్యాలని మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత మనుషులని అడిగి తెలుసుకుంటున్నటువంటి దృశ్యాలు మన అందరికీ కనబడుతోంది. ముఖ్యమంత్రితో పాటు ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఆయన వెంటే ఉన్నారు. సో ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రతి ఒక్క వంట సామాగ్రిని, అలాగే ప్రతి ఒక్క వంటకాన్ని ఏ రకంగా వండుతున్నారు అండ్ వండే విధానం ఏ రకంగా ఉంది అండ్ ఏ రకంగా ఎంతెంత ప్రమాణాల్లో వండిస్తున్నారు, పరిణామాల్లో వండిస్తున్నారు, ఎంత ప్రామాణికంగా వంట చేయడం అనేది జరుగుతుంది అనే విషయాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం.
చిన్నారులకు వడ్డించేటువంటి చిన్నారుల కోసం తయారు చేసేటువంటి ప్రతి ఒక్క వంటకానికి సంబంధించి ఆ తయారీ విధానం ఏ రకంగా ఉంటుంది, ఏ వస్తువులని ఎంతెంత పాళ్లలో వేస్తారు, ఏ వస్తువుని ఏ రకంగా వండే విధానం ఏ రకంగా ఉంటుంది, అండ్ అలాగే ఎటువంటి సామాగ్రిని వారు వినియోగిస్తూ ఉంటారు, ఏ రకమైన విధానంలో ఆ తయారీ విధానం ఉంటుంది అనేటువంటి ప్రతి ఒక్క అంశాన్ని చిన్న చిన్న ప్రమాణికాల్లో కాకుండా పెద్ద పెద్ద పరిణామాల్లో ఉండేటువంటి సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో అక్కడ వినియోగించేటువంటి పెద్ద పెద్ద వస్తువులు వాటి యొక్క పనిచేసే విధానం అండ్ అలాగే వాటికి కావలసినటువంటి సామాగ్రి అండ్ అక్కడ ముఖ్యంగా చిన్నపిల్లలకి వడ్డించేటువంటి ఆహార భోజనం కాబట్టి అక్కడ మెయింటైన్ చేసేటువంటి క్లెన్లీనెస్ ఏ విధంగా ఉంది అనే విషయాలన్నింటినీ కూడా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి ఒకేసారిగా భోజనం వండించేటువంటి క్రమంలో వండే ఒక పెద్ద కిచెన్లో ఆయన ప్రత్యక్షంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు, ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటున్నారు. అండ్ అక్కడ పాటించేటువంటి నియమాలు ఏ రకంగా ఉన్నాయి, నిబంధనలు ఎలా ఉంటాయి, అక్కడ పనిచేసే సిబ్బంది ఎన్ని గంటలు పనిచేస్తూ ఉంటారు, అండ్ వాళ్ళు ఆ గ్లౌసెస్ మెయింటైన్ చేస్తున్నారా, ముఖ్యంగా వంట వండేటప్పుడు చెఫ్స్ ఏ రకమైనటువంటి కాస్ట్యూమ్స్లో ఉంటున్నారు, ఎంత నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు, ముఖ్యంగా చిన్నపిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా ఉండాలి అంటే ముఖ్యంగా ఈ వంట ఏదైతే వారు భోజనం భుజిస్తూ ఉంటారో అది శుచిగా శుభ్రంగా ఉండటం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటూ ఉంటుంది. సో ప్రాముఖ్యత స్థానాన్ని కూడా పోషిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో వారు ఏ రకంగా చిన్నారులకు వడ్డిస్తున్నారు, వడ్డీ వారుస్తున్నారు అనే విషయాలకు సంబంధించి ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లుగానే మనకు తెలుస్తోంది.